హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇక వీడియోకి వెళ్ళే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ రోజు జరుగుతున్న తెలుగు టైటన్ వర్సెస్ పట్నం పైరట్స్ మ్యాచ్లో తెలుగు టైటన్ బెస్ట్ రైడర్స్ అయిన విజయ్ మాలిక్ అండ్ భరతుడ ఇద్దరు కలిసి కాంబినేషన్గా ఎన్ని పాయింట్స్ తెస్తారో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఫైనల్గా ఎలిమినేటర్ 3లో తెలుగు టైటన్స్తో ఏ టీం ఆడుతుందో కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న జరిగిన బెంగళూరు బుల్స్ వర్సెస్ పట్నా పైరట్స్ మ్యాచ్‌లో పట్నా పైరట్స్ ఈజీగా గెలిచింది మావ. బెంగళూరు బుల్స్‌కి ఛాన్సే ఇవ్వలేదు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి మ్యాచ్ ఎండింగ్ వరకు పట్నా పైరట్స్ లీడ్ అలాగే కొనసాగించుకుంటూ వచ్చింది. మ్యాచ్‌నైతే వన్ సైడ్ చేసింది మావ. ఇంక ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. పట్నా పైరట్స్ బెంగళూరు మీద ఎలా గెలిచింది? ఇంకా ఈరోజు తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్‌తో వస్తే పట్నా పైరట్స్ మీద గెలవచ్చో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా నిన్న మ్యాచ్ విషయానికొస్తే సింపుల్ అండ్ ఈజీ లాజిక్ చెప్తా వినండి మావ. నిన్న మ్యాచ్‌లో అయాన్ ఒక్కడే టోటల్‌గా 19 పాయింట్స్ చేశాడు. సో, పట్నా పైరట్స్ స్కోర్ టోటల్‌గా 46. ఈ 46 పాయింట్స్‌లో 19 పాయింట్స్ తీసేస్తే టోటల్‌గా పట్నా పైరట్స్‌కి జస్ట్ 27 పాయింట్స్ మాత్రమే వస్తున్నాయి. దీన్ని బట్టించి అయాన్ ఒక్కడే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు పట్నా పైరట్స్‌లో. ఈ ఒక్క రైడర్‌ని తెలుగు టైటన్ టార్గెట్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ గెలవచ్చు మామ. ఇది మాత్రం పక్కా. మాక్సిమం తెలుగు టైటన్ డిఫెన్స్ అండ్ కోచింగ్ స్టాఫ్ మొత్తం ఇతని మీదే ప్రిపరేషన్‌తో వస్తారు. ఇప్పటివరకు పట్నా పైరట్స్ టోటల్‌గా 8 మ్యాచెస్ కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తుంది. వాళ్ళ కాన్ఫిడెంట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది మావ. జస్ట్ ప్లే ఆఫ్స్‌కి సెలెక్ట్ అవ్వడానికి 1% ఉన్న టీమ్ ఇప్పుడు డైరెక్ట్‌గా ప్లే ఆఫ్స్‌కి కాదు మావ, ఎలిమినేటర్ 3 వరకే వచ్చింది. అంటే వాళ్ళ రైడర్స్ అండ్ వాళ్ళ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థమవుతుంది. మెయిన్‌గా అయాన్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్‌లో మోర్ దెన్ 15 పాయింట్స్ చేస్తున్నాడు మావ. ఇదే పెద్ద అడ్వాంటేజ్‌గా మారిపోయింది పట్నా పైరట్స్‌కి. ఇంకా నిన్న మ్యాచ్ విషయానికొస్తే బెంగుళూరు బుల్స్ అయితే చాలా డిఫెన్స్ మిస్టేక్స్ ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది. చాలా అడ్వాన్స్ టాకిల్స్ అయితే చేశారు. మెయిన్‌గా అయాన్ లాంటి రైడర్స్‌తో వాక్ లైన్ దగ్గరే టాకిల్ చేయడానికి ప్రయత్నించారు. ఇదొక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి బెంగుళూరు బుల్స్ నుంచి. తెలుగు టైటన్ కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఈ మ్యాచ్‌లో కూడా అయాన్ ఇలానే పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. మెయిన్‌గా పట్నా పైరట్స్ రైడింగ్ అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయితే 2 చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాయి. వీళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్‌లో వీళ్ళు అగ్రెసివ్‌గా వెళ్తున్నారు. సో, మ్యాచ్ సిట్యుయేషన్‌లో ఒకవేళ 4-5 పాయింట్స్ పట్నం పైరట్స్ లీడ్‌లో ఉన్నా తెలుగు టైటన్ మాత్రం ఎలాంటి తప్పులు చేయొద్దు. స్లోగానే గేమ్ ఆడాలి. ఇంకా పట్నా పైరట్స్ డిఫెన్స్ విషయానికొచ్చిన దీపక్ అండ్ నవదీప్ వీళ్ళ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది మావ. ఇది టోటల్ పట్నా పైరట్స్ ఒక విషయం. ఈరోజు మన మెయిన్ మ్యాచ్ విషయానికొస్తే ఎలిమినేటర్ 3 తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరట్స్. ఈ మ్యాచ్ గెలిస్తే మరొక మెట్టెక్కొచ్చు ఫైనల్స్ కోసం. సో, ఈ మ్యాచ్ ఈ 2 టీములకి చాలా ఇంపార్టెంట్. ఓడిపోయిన టీం డైరెక్ట్‌గా ఇంటికి. ఎలాంటి ఛాన్స్ అయితే లేదు మావ. సో, అందుకే ఈ మ్యాచ్ 2 టీములకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గురించి మనం డీటెయిల్‌గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ డీటెయిల్స్. ఈరోజు ఒకటే మ్యాచ్ ఉంది మావ. అదే ఎలిమినేటర్ 3 తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరట్స్. ఎట్ 8 పీఎంకి జరుగుతుంది మావ. రెడీగా ఉండండి. ఇంక మన నెక్స్ట్ సెగ్మెంట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇప్పటివరకు టోటల్ పీకేఎల్ కెరియర్‌లోనే పట్నా పైరట్స్ అండ్ తెలుగు టైటన్ ఈ 2 టీములు కలిసి టోటల్‌గా 24 మ్యాచెస్ ఆడాయి. ఇంకా ఈ 24 మ్యాచెస్‌లో పట్నా పైరట్స్ 12 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ 11 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఒక టై కూడా ఉంది. ఈ స్టాట్సే మనకు చెప్తున్నాయి మావ. ఈ 2 టీములు ఎప్పుడాడినా అన్ని మ్యాచెస్ టఫ్‌గానే అయితున్నాయి. సో, వీళ్ళిద్దరి మధ్య ఎవరిది పై చేయి ఉందంటే చెప్పడం మాత్రం చాలా కష్టం మావ. అండ్ రీసెంట్ ఇయర్‌లో చూసుకున్నా లాస్ట్ ఇయర్ 2024లో ఒక మ్యాచ్ తెలుగు టైటన్ గెలిస్తే ఇంకొక మ్యాచ్ పట్నం పైరట్స్ గెలిచింది. ఆ 2 మ్యాచెస్ కూడా చాలా క్లోజ్‌గా అయ్యాయేమో. జస్ట్ 2-3 పాయింట్స్ లీడ్‌తో మాత్రమే గెలిచాయి. ఇంకా దీన్ని బట్టి మనకేం అర్థమైతుందంటే రేపైతే టఫ్ మ్యాచ్ ఉండబోతుంది 2 టీమ్స్ మధ్య. ఇంకా ఈ సీజన్‌లో వీళ్ళిద్దరు ఆడిన మ్యాచ్ చూసుకుంటే ఆ మ్యాచ్ అయితే కంఫర్టబుల్‌గా తెలుగు టైటన్ అయితే ఈజీగా గెలిచింది. కానీ అందులో కూడా ఒక మెయిన్ పాయింట్ ఉంది మావ. అప్పటికి పట్నం పైరట్స్ ఎలాంటి టీమ్ కాంబినేషన్స్‌తో లేదు. ఇప్పుడు పట్నం పైరట్స్ ఉన్న స్టార్టింగ్ 7లో ఉన్న ప్లేయర్స్ ఆ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా కూడా లేరు. సో, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మావ. ఇంకా మ్యాచ్ టాప్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మెయిన్‌గా విజయ్ మాలిక్. టోటల్‌గా ఆ మ్యాచ్‌లో 13 పాయింట్స్ చేశాడు. అండ్ కమింగ్ టు భరత్ కూడా 8 పాయింట్స్ చేశాడు మావ. ఇంకా థర్డ్ రైడర్‌గా ఆ మ్యాచ్‌లో చేతన్ సాహు కూడా ఓకే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మెయిన్‌గా ఆ మ్యాచ్‌లో డిఫెన్స్ అయితే అదరగొట్టింది తెలుగు టైటన్. ప్రతి ఒక్క ప్లేయర్ రఫ్ ఆడించాడు ఆ మ్యాచ్‌లో. మెయిన్‌గా అంకిత్, శుభం షిండే వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో అంకిత్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇయ్యాలి ఈరోజు గూడా. అయాన్ని టార్గెట్ చేయాలంటే అంకిత్ అండ్ శుభం షిండే వీళ్ళిద్దరూ చాలా కీలకంగా మారుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి టాకిల్ చేస్తేనే సక్సెస్ అయితాయి. చూద్దాం వీళ్ళిద్దరూ కలిసి ఎలా అయాన్ని టార్గెట్ చేస్తారో. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ తెలుగు టైటన్ పట్నా పైరట్స్ మీద ఎలా గెలుస్తుందో, ఎలాంటి ప్లానింగ్స్‌తో వస్తారో మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ పాయింట్‌గా పట్నా పైరట్స్ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ అయిన రైడింగ్ డిపార్ట్మెంట్. మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం అయాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ ఇన్ పట్నా పైరట్స్. సో, నిన్న మ్యాచ్‌లో కూడా చూసాం. అయాన్ ఎప్పుడైతే ఔట్ అయ్యాడో అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలే మావ. మెయిన్‌గా తను ఔట్ అయిన ప్రతిసారి రైడింగ్ అయితే అటాకివ్‌గా కనిపించాలి. ఈ పాయింట్‌ని పట్టుకొని తెలుగు టైటన్ అయాన్‌ని అయితే బెంచ్ మీద కూర్చోబెట్టడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. అండ్ వీళ్ళ సెకండ్ అండ్ బెస్ట్ రైడర్స్ అయితే అంకిత్ కుమార్ అండ్ మిలాన్ కనిపిస్తున్నారు. పట్నం పైరట్స్ ఇంత సక్సెస్ అవనీకి వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కారణమే మావ. మిలాన్ అయితే లాస్ట్ మ్యాచ్‌లో పెర్ఫార్మెన్స్ చేయకపోయినా గెలిచిన ప్రతి మ్యాచ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసాడు రైడింగ్‌లో. అందుకే శుభం షిండే అండ్ అంకిత్ అయితే వాళ్ళ రోల్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అయాన్ని టార్గెట్ చేయడమే వాళ్ళ రోల్.
వీళ్ళదైతే చాలా కీ రోల్ ఉండబోతుంది ఈ మ్యాచ్ కోసం. అయాన్ కోసం ఎలాంటి అడ్వాన్స్ టాకిల్స్ అయితే చేయొద్దు. అతనే వచ్చి దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయేమో. ప్రతి రైడర్ చాలా అటాక్‌గా వెళ్తున్నాడు. అతన్ని ఔట్ చేస్తే టీమ్ అయితే వన్ సైడ్ అయిపోతుంది. ఇంకా పట్నా పైరట్స్ డిఫెన్స్ విషయానికొస్తే వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ అయితే బాగా సెట్ అయ్యాయి. మెయిన్‌గా నవదీప్ అండ్ దీపక్ వీళ్ళిద్దరైతే రఫ్ ఆడిస్తున్నారు ప్రతి మ్యాచ్‌లో. భరత్ తుడే అండ్ విజయ్ మాలిక్ లాంటి రైడర్స్ నవదీప్‌నైతే ఇగ్నోర్ చేయడమే బెటర్ అనిపిస్తుంది మామ. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇది మామ 2 టీమ్స్ యొక్క ప్లానింగ్స్. ఇంకా మనం డైరెక్ట్‌గా 2 టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7 విషయానికొస్తే ముందుగా పట్నా పైరట్స్. ఇంకా పట్నా పైరట్స్ యొక్క టాప్ 3 రైడర్ విషయానికొస్తే నెంబర్ 1 పొజిషన్‌లో అయాన్, నెంబర్ 2 పొజిషన్‌లో అంకిత్ కుమార్ అండ్ నెంబర్ 3 పొజిషన్‌లో మిలాన్. వీళ్ళైతే పట్నం పైరట్స్‌కి స్ట్రాంగ్ రైడర్స్‌గా కనిపిస్తున్నారు ఇప్పటివరకి. నేను మళ్ళీ చెప్తున్నా మామ, అయాన్ని ఔట్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది పక్కా. అండ్ ఇంకా డిఫెన్స్ విషయానికొస్తే నెంబర్ 4 పొజిషన్‌లో నవదీప్, నెంబర్ 5థ్ పొజిషన్‌లో అంకిత్ అండ్ నెంబర్ 6థ్ పొజిషన్‌లో దీపక్ అండ్ లాస్ట్ పొజిషన్‌లో బాలాజీ. దిస్ ఈస్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ పట్నా పైరట్స్. ఈ టీమ్‌లో ఎలాంటి స్టార్ ప్లేయర్స్ లేరు మావ. ఏ రోజు ఏ రైడర్ ఆర్ ఏ డిఫెండర్ మంచిగా ఆడతారో చెప్పలేం. ప్రతి ఒక్కరి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుగు టైటన్. ఇంకిప్పుడు తెలుగు టైటన్ యొక్క స్టార్టింగ్ 7 విషయానికొస్తే ఇంక వీళ్ళ టాప్ 3 రైడర్స్‌గా విజయ్ మాలిక్, భరత్ తుడా అండ్ థర్డ్ పొజిషన్‌లో చేతన్ సాహుని పెడుతున్నా. లాస్ట్ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. తన రైడింగ్‌లో స్పీడ్ అయితే కనిపించింది మావ. ఆర్ తన ప్లేస్‌లో ప్రఫుల్ జవారిని పెట్టినా బెటర్‌గానే అనిపిస్తుంది. మరొక ఛాన్స్ ఇచ్చినా పర్వాలేదు. ఇంకా డిఫెన్స్ విషయానికొస్తే వీళ్ళు లాస్ట్ మ్యాచెస్‌లో ఉన్న సేమ్ కాంబినేషన్స్‌తో వెళ్తేనే మ్యాచ్ గెలవచ్చు. సో దానికోసం నెంబర్ 4 పొజిషన్‌లో అవిదుహాన్, నెంబర్ 5థ్ పొజిషన్‌లో అజిత్ పవార్ ఇతని నుంచి కూడా బెస్ట్ డిఫెన్స్ అయితే చూడాలి రేపటి మ్యాచ్‌లో. వీళ్ళందరూ కలిసి ఆడితేనే మ్యాచ్ గెలవచ్చు మావ. అండ్ 6థ్ పొజిషన్‌లో అంకిత్ అండ్ ఫైనల్ 7థ్ పొజిషన్‌లో శుభం షిండే. ఇది మా తెలుగు టైటన్ యొక్క టోటల్ స్టార్టింగ్ 7. ఇంకా ఈ టీంలో ఎలాంటి చేంజెస్ చేస్తే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో, ఈ మ్యాచ్ గెలవడానికి ఎలాంటి ప్లానింగ్‌తో వస్తే బెటర్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ మ్యాచ్‌లో కూడా ఏ ప్లేయర్ తప్పు చేస్తే ఇంకా నెక్స్ట్ ప్లేయర్‌గా వేరే ప్లేయర్‌ని అయితే రెడీగా పెడుతున్నాడు మన హెడ్ కోచ్. సో తనకైతే డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయేమో. ఈ మ్యాచ్ కోసం కూడా వేరే ప్లాన్స్‌తో వస్తాడని అనుకుంటున్నా. ఇంకా ఈ మ్యాచ్ గెలిచి తెలుగు టైటన్ పునేరి పల్టన్స్‌తో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మన లాస్ట్ సెగ్మెంట్ ప్రిడిక్షన్. టీమ్ పర్ఫార్మెన్స్ అయితే 2 టీమ్స్ అదరగొడుతున్నాయి రీసెంట్ మ్యాచెస్‌లో. బట్ తెలుగు టైటన్ నుంచి స్టార్ ప్లేయర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ పట్నా పైరట్స్ విషయానికొచ్చిన ఒక అయాన్ తప్ప ఇంకో ప్లేయర్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యట్లే అన్ని మ్యాచెస్‌లో. సో అయాన్ని టార్గెట్ చేసి సైలెంట్ చేస్తే ఈ మ్యాచ్ తెలుగు టైటన్ ఈజీగా గెలవచ్చు. మెయిన్‌గా అడ్వాన్స్ టాకిల్స్ ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మావ. ఇంకా నా వరకు తెలుగు టైటన్స్ 60% అయితే పట్నా పైరట్స్ 40% ఇస్తున్నా. ఇంకా ఏ టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ పునేరి పల్టన్‌తో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అక్కడ గాని గెలిస్తే తెలుగు టైటన్ ఫైనల్‌కి వెళ్ళిపోవడం పక్కా. ఇంకా తెలుగు టైటన్ ఈ సీజన్ కప్పు కొట్టి చూపించాలి మామ ప్రతి ఒక్క ఫ్యాన్‌కి. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఫ్యాన్ తమ తల ఎత్తుకొని నిలబడాలి. ఆ మూమెంట్ కోసం తెలుగు టైటన్ ఫ్యాన్స్ అందరం ఎదురు చూద్దాం. దానికోసం తెలుగు టైటన్ టీమ్ అండ్ కోచ్ కూడా చాలా కష్టపడుతున్నారు మావ. వాళ్ళందరికీ మన ఆల్ ది బెస్ట్ అయితే పక్కాగా ఉండాలి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది తెలుగు టైటన్స్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్స్.